అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. రాజ్ తరుణ్, లావణ్యకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ విల్లా ఏదైతే ఉందో రాజ్ తరుణ్ విల్లా, ఆ విల్లాలోనే లావణ్య ఉంటుంది. అయితే రాజ్ తరుణ్ ఆ విల్లా ఒక ప్రైవేటు వ్యక్తికి అమ్మేశారు. అయితే ఆ విల్లా నాదే, ఆ విల్లాలో నేను ఉండాల్సిందే, ఆ విల్లా నేను మళ్ళీ కైవసం చేసుకుంటానని చెప్పి గొడవ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే లావణ్య మీద మరొక కొత్త కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు మనకి స్టూడియోలోకి వచ్చారు శేఖర్ భాషా గారు. వారితో మనం మాట్లాడదాం. అంతకంటే ముందు ఒక వీడియో నేను చూపిస్తాను. రాజ్ తరుణ్ ఆ విల్లాని ఇంకో వ్యక్తికి అమ్మేసినా సరే అక్కడికొచ్చి లావణ్య గొడవ చేస్తుంది. ఒక్కసారి చూడండి. కారులో వచ్చారు, మంది బాణములతో వచ్చారు, సెక్యూరిటీని తోసుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఒకసారి చూడండి మీరు. వీళ్ళందరూ వాళ్ళే. ఉమ్. ఇక తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళని. వీళ్ళు చూడండి, లేడీ బౌన్సర్లు అనమాట. లేడీ బౌన్సర్లు. ఆడాళ్ళు ఉంటే మళ్ళీ మీద చేయడానికి ఉండదు కదా, అందుకని వాళ్ళని తీసుకొస్తారు అనమాట. వాళ్ళు ఏదన్నా అంటే మనం మా మీద మొలస్ట్ చేశారు, ఫుల్ ప్రిపేర్ అయ్యి ఇచ్చారు. ఓకే, అది ఇప్పుడు కొత్త కేసు ఒకటి నమోదైంది కదా సార్, ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నందుకు. ట్రెస్పాసింగ్ అండ్ రాబరీ. ఓకే, ఏంటి ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎవరు పెట్టారు, ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ చెప్పండి. సో యాక్చువల్గా ఈ ఇంటిని రాజ్ తరుణ్ అమ్మేశాడు ఈ జనవరిలో. అమ్మేసిన తర్వాత రీసెంట్గా రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని హ్యాండ్ ఓవర్ కూడా చేసేసారు. అప్పుడే జరిగిన గొడవ, రాజ్ తరుణ్ అది లావణ్య వాళ్ళు నన్ను రానివ్వకుండా అడ్డుపడి నాన్న హడావిడి చేసింది కదా, అది అయిపోయిన తర్వాత 2-3 రోజులకు, ఒక వారం రోజుల లోపలే ఆ ఇంటిని హ్యాండ్ ఓవర్ చేశారు. సొసైటీలో ఇవన్నీ ఉంటాయి కదా, పెండింగ్ బ్యాలెన్సెస్ రాసేసి చేశారు. అప్పుడు క్లియర్ కట్గా వాళ్ళ నాన్న రిటర్న్లో వచ్చేసారు. ఇక్కడ ఉంటున్న ఈవిడికి ఏ రకమైన హక్కు లేదు, సంబంధం లేదు, ఆవిడ మా కోడలు కాదు, ఇది కాదు, ఓకే, సో యూ కెన్ వేకేట్ హెర్ అని చెప్పి ఇచ్చేసారు. సో తర్వాత పొజిషన్ తీసుకున్నారు, సుశీల్ అగస్టిన్ అని ఆయన పొజిషన్ తీసుకునేప్పుడు చూడండి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అది 2 రోజులు ఈవిడ నేను అక్కడే ఉంటా పోను అని చెప్పి భీష్మి కూర్చొని చెప్పారమ్మా, మీ అమ్మేసి వెళ్ళిపోయాడు, నువ్వు ఎవరైతే రాస్తారు అన్నావు ఏమన్నా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసు, ఇక్కడేంటి అని చెప్పినా కూడా లేదు, నేను ఇక్కడే ఉంటా, ఇది నా ఇల్లు, అలా చేస్తుంటే సరే చూద్దాం అని చెప్పి, ఇంకా లేడీ కాబట్టి లేకపోతే మా నూనె అనేది మడిబట్టి బయటికి తీసేసేవాళ్ళు. బట్ 2 రోజులు చూసారు. 3వ రోజు ఆవిడ బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపల రానివ్వలేదు. తర్వాత 2 రోజుల తర్వాత ఆమె ఆమె వెళ్ళిందా బయటికి? ఏదో పని మీద బయటకు వెళ్తారు కదా, నాకు తెలిసి ఏం జరిగిందో తెలియదు, బట్ షీఈ్ అవుట్ ఆఫ్. ఓకే, వెళ్ళింది. అంటే నేను బయటికి వెళ్తే ఇల్లు ఇక మనకి దక్కదు అని చెప్పి ఆమెకు తెలుస్తుంది కదా, బయటకి వెళ్ళదు. మరి వెళ్ళాల్సిన పరిస్థితి ఏమైనా క్రియేట్ అయిందో లేకపోతే ఏదో మొత్తానికి. సో వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళందరికీ చాలా క్లియర్ కట్గా చెప్పేశారు, నో ఎంట్రీ హర్. మొత్తం అన్ని రిటర్న్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఉన్నాయి, సొసైటీ వాళ్ళు కూడా చూసుకున్నారు. తర్వాత ఆవిడ మళ్ళీ వచ్చి ఇది నా ఇల్లు, నన్ను ఎట్లా రానివ్వరు అని చెప్పి గొడవ చేసి, ఈ గొడవ అదే అనుకుంటా. ఇది ఆ గొడవ కాదు. ఆ గొడవ జరిగినప్పుడు అంటే మొత్తానికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నని పిలిచి మొత్తానికి ఏదో పంపించారు, DCMలో సరుకులన్నీ వేసి పంపించారు. ఏం జరిగిందో నాకు క్లియర్ కట్గా, బట్ ఆమెను పంపించేసింది కూడా అప్పుడే. ఎప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వారం రోజుల లోపలే షీఈస్ థ్రోన్ అవుట్. ఐ మీన్ అలా అయిపోయిన తర్వాత ఆవిడ ఇల్లు నాది అని చెప్పి రకరకాలుగా వచ్చి గొడవలు చేయడము అన్నీ చేస్తూ అక్కడ పోలీసులకు ఫోన్ చేయడము, 100కి ఫోన్ చేయడము, నా ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదు అంటే వాళ్ళు వస్తారు, చూస్తారు, ఏదమ్మా నీ పేరు మీద డాక్యుమెంట్ లేదు, నేను రాజ్ తరుణ్ హస్బెండ్, రాజ్ తరుణ్ ఇల్లే కాదు, ఇది వేరే ఆయన ఇల్లు, నువ్వు ఎట్లా ఉంటావు అంటే లేదు ఆయన నమ్మేసి అంటే ఏమన్నా ఉంటే కోర్టులో తెచ్చుకోమ్మా, ఇప్పుడు ఇల్లు అయింది, ఓకే, దాంట్లో నిన్ను ఉన్న ఎట్లా కుదురుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంక ఇవిడికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు పైన ఎస్పీలకి, డిఎస్పీలకి, లేకపోతే సిపిల దగ్గరికి, అందరూ చాలా మంది దగ్గరికి వెళ్ళినా కూడా నీ ఇల్లు నీది కానప్పుడు ఏం చేస్తామమ్మా మేము అని చెప్పి ఇంకా ఇట్లా కాదని చెప్పి కోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో రిట్ వేసింది, ఈ ఇంట్లో నన్ను పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నన్ను ఉండనివ్వాలి, నేను పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు పట్టించుకోవట్లేదు అంటే నీది కానీ ఇంట్లో నేను ఎవరైనా సరే ఎట్లా బలవంతంగా వండిస్తారు, అగెన్స్ట్ లా కదా, ఓకే అని చెప్పిన తర్వాత ఏదో ఆయన లాయర్ ఎవరో వాదిచ్చారు, లేదండి ఆయన భార్య అంటే ఆయన భార్య అయితే ఆయనతో బొమ్మనయ్యా,
ఇంట్లో ఉండడం దీనికి ఓకే. అంటే లేదు సార్ ఇది తెలియకుండా చేసి ఫాల్స్గా అమ్మేశారు సార్, అది ఏదో చెప్పి సేల్ ఫాల్స్ సేల్ డీడ్ ఏం కాదు, అది ఒరిజినల్ సేల్ డీడ్ ఈసీ. నువ్వు వెళ్ళి ఏ రిజిస్టర్ కార్యాలయంలో అడిగినా కూడా ఇది ఉంటుంది. సో మొత్తానికి జడ్జి తిరస్కరించేశారు. ఓకే. కేసు ఆ పిటిషన్ కొట్టేశారు. ఓకే. సో ఇదంతా క్లియర్ కట్గా రాజ్ తరుణ్కి ఈ విల్లాకి ఈవిడికి ఏ రకమైన సంబంధం లేదు. ఇప్పుడు విల్లా ఈస్ వేరే అయింది, సుశీల్ అగస్టిన్ క్లియర్ టైటిల్. ఓకే. ఇప్పుడు సుశీల్ అగస్టి గారు ఉంటున్నారు అందులో, ఆ విల్లాలో ఉంటున్నారు. ఏవో చిన్న చిన్న మరమ్మతులు అవి చేసుకుంటున్నారు, ఏవో పెయింట్లు గిట్లు ఏదో వేయించుకుంటున్నట్టున్నారు. ఆ రోజున ఇది ఆ తీర్పు ఇచ్చేసినది ఎప్పుడు జూన్ నెలాఖరులో లాస్ట్ వీక్లో వచ్చింది ఆ తీర్పు. ఓకే. జడ్జిమెంట్ ఆయన క్లియర్ కట్గా ఇదంతా కుదరదు డిస్మిస్ చేసేసిన తర్వాత ఇంకేం చేయాలి, పోలీసులు చేయక కోర్టుగా కనుక ఇప్పుడు ఈవిడ బలవంతంగా మంది మార్పులను తీసుకొని ఇలా జనాలు వేసుకొని ఒక 15 మందిని రౌడీని లేడీ బౌన్స్. ఆమె వైపు కొద్దిగైనా నిజాయితీ కానీ నిజంగానే ఉండుంటే ఏదో ఒక చోట ఆగుండేది కేసు. రైట్. మహిళగా అడ్మిట్ చేసుకోవడానికి కూడా నిరాకరించారు. ఇట్స్ నాట్ పాసిబుల్. వెళ్ళిన ప్రతి చోట ఆమె తిరస్కరణకు గురవుతుందంటే తప్ప ఆమె అయిపోయిందని చెప్పి గ్రహించాలి కదా ఇప్పటి వరకు. అదే. సో అయినా కూడా ఇలా జనాలందరినీ వేసుకొని వెళ్ళి వాళ్ళందరూ అక్కడ స్టాఫ్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కొట్టి లోపలికి వెళ్ళి ఇది ఎంట్రీ. ఓకే. తర్వాత ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు తలుపు తీయమంటే ఆ ఇంటికి నిచ్చెన వేసుకొని ఆ పైకి ఎక్కి ఆ పైనుంచి దూకి అవి పగలగొట్టి లోపలికి వెళ్ళి అక్కడున్న వర్కర్స్ని తన్ని వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళని బయటికి తరిమేసి అక్కడ ఈ బౌన్సర్లో చేసిన అందరం లోపల తీసుకొని అక్కడ కూర్చొని ఈ ఇల్లు నాది ఎవడేం పెట్టుకుంటాడో చూస్తా. అంటే కోర్టు కాదన్నా, పోలీసులు కాదన్నా, అసలు ఇంక ఏ రకమైన డాక్యుమెంట్ లేకపోయినా రౌడీజం చేసినా సరే నేను ఆ ఇంట్లో ఉంటా అని చెప్పి చేసినప్పుడు ఇంకా వీళ్ళు ఆ వర్కర్స్ ఇప్పుడు ఈ రౌడీజం చేసిన దాని మీద ఏమన్నా కేసు నమోదైందంటే అదే లేటెస్ట్ కేసు జూలై 1వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది నార్సింగి పిఎస్లో. ఆ ఓనర్ సుశీల్ అగస్టిన్ అని ఫిర్యాదు చేశారు. సార్ ఇట్లా ఇంటికి వచ్చి బలవంతంగా రుబాబు చేసింది అని చెప్పి ఈ ఫుటేజ్ అంతా కూడా అటాచ్ చేసి పెట్టారు. ఓకే. ఆవిడ మీద సెక్షన్ 324 సెక్షన్ 115 ఇలా అవన్నీ కూడా నమోదైనాయి. ఇంకా ఎఫ్ఐఆర్ కూడా చూపిస్తాను నేను. ఓకే. ఇది జూలై 1, 2025 ఇది. సో దీంట్లో సెక్షన్ 329, 324, 115, 352 రెడ్ విత్ 335 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఇవన్నీ 1వ తేదీ నమోదైంది ఈ కేసు. ఓకే. ఓకే. లేటెస్ట్ ఇది నార్సింగ్ పిఎస్లో నమోదైన కేసు. సో సుశీల్ అగస్టిన్ కంప్లైంట్ చేసిన ఆయన. ఓకే. అది కంప్లైంట్ A1 మన్నేపల్లి లావణ్య A1. అది ఇక కంప్లైంట్ లోపలికి వెళ్తే ఇదిగో వాళ్ళు నేను అనగా పలానా చేస్తున్నాను, ఇంట్లోకి వచ్చి బలవంతంగా దాడి చేశారు, వాళ్ళందరినీ కొట్టారు, బెదిరించారు. 15 మంది గూండాలను పిలిచి గ్రిల్ను తొలగించి అక్రమంగా విల్లాకి ఏంటిది చేసి విల్లాలోకి ప్రవేశించి మా విల్లాలో నివసిస్తున్న సార్ తెలుగు ఇది అనిల్ యాదవ్ అంతే కదా, అనిల్ యాదవ్ మరియు ఉపేంద్ర అను వారిపై దాడి చేసి నానా బూతులు తిట్టి చేతులతో కొట్టి రోడ్డు మీద పడేశారు. ఈడ్చి అయితే లావణ్య వారి తల్లిదండ్రులు మరికొంతమంది గూండాలను తీసుకొచ్చి మా విల్లాలోని సీసీ కెమెరాలు దాడి చేశారు. రాగానే ఫస్ట్ వాళ్ళు చేసేదంటే సీసీ కెమెరాలు పీకేశారు. అంటే వాళ్ళు ఎంత రచ్చ చేసినా బయటికి తెలియకుండా ఉండడం కోసం. ఓకే. అయినా కూడా దొరికింది ఫుటేజ్. ఓకే. గ్రిల్ను విరగ్గొట్టి విల్లాలో ఉన్న వాళ్ళ మీద దాడి చేసి దౌర్జన్యంగా విల్లాలోకి ప్రవేశించి విల్లాను ఆక్రమించుకున్నటకు ప్రయత్నిస్తున్న లావణ్య మరియు ఆమె కుటుంబ సభ్యులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో దీనికి ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు, అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ అందరూ ఉన్నారు, చుట్టుపక్కల చూసిన వాళ్ళు అందరూ చెప్తారు కదా వాట్ హ్యాపెండ్ అనేది. సో ఇది నమోదు చేశారు మొత్తానికి కేసు. అలా ఎందుకని సార్ ఇంత మొండి పట్టుదలగా లావణ్య రాజ్-తరుణ్ కాదంటున్నాడు? అంటే విల్లా గురించేనా మొత్తం? విల్లా ఎలాగైనా నా సొంతం కావాలి అంతే, సొంతం కూడా కాదు, బేసికలీ ఏదో రకంగా సెటిల్మెంట్కి పిలిపించి ఇప్పుడు ఈ గొడవ చేస్తే ఎప్పటికీ గొడవ పడతాను. ఎందుకు ఈ గోళ ఎంతో కొంత ఇచ్చి పంపించేద్దాం కదా అనుకుని ఉండొచ్చేమో, బట్ వాట్ ఎవర్ అది విషయం. సో ఈ రకంగా శిశుపాలుడి తప్పులు లెక్కెట్టినట్టుగా మనం అన్ని లెక్క పెట్టుకుంటూ పోతే ఇలా మొత్తానికి ఈవిడ కేసులు చిట్టా ఇది. ఇప్పటిదాకా దీని మీద పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ కూడా చేయలేదు. ఒకే ఒక కేసులో ఆవిడ అరెస్ట్ అయింది, అది కూడా
45 రోజులు చించలగూడ జైల్లో ఉండొచ్చిన తర్వాత బెయిల్ తీసుకున్న తర్వాత నమోదైన కేసులు ఇవన్నీ. ఇంత రౌడీజం చేస్తుంటే నన్ను కొట్టిన కేసు ఉంది, అలాగే రాజతరుణ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మీద దాడి చేసిన కేసు ఉంది, అలాగే మాల్వి మల్హోత్రా వాళ్ళ మీద ఇట్లా చేసిన చాలా కేసులు ఉన్నాయి కదా, అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసిన కేసులు ఉన్నాయి, స్వాతి అనే అమ్మాయి ఇంకా కొంతమంది. సో వాళ్ళందరూ పెట్టిన కేసులు బ్లాక్మెయిలింగ్లు, డ్రగ్స్, ఈ కుంభకోణాలు, ఇన్ని కేసులు ఉన్నా కూడా ఆవిడ మీద ఇప్పటిదాకా చర్య లేదు. సో దానికి మనం కొంచెం గతంలోకి వెళ్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఈవిడికి అభయహస్తం ఇచ్చాడు, ఆయన మరి సానుభూతితోనో ఏదో రకంగా ఈవిడిని చేశారు. ఎందుకు ఇచ్చారట అభయహస్తం తెలిసి ఆయన ట్రాన్స్ఫర్ కూడా అయిపోయారు. ఇవన్నీ కూడా మనం చూసాం కదా. నేను గోడదుకి రానా, నేను గెస్ట్ హౌస్కి రానా, నేను నాకు బాగా నేను గలీజ్ దాన్ని, నేను గలీజ్ పనులు చేస్తా, ఇవన్నీ విన్నారు కదా మనం, ఆడియోలన్నీ కూడా ఉన్నాయి. సో అది బయటకు వచ్చింది, పెద్ద గొడవ అయింది, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇవన్నీ కూడా జరిగినాయి. బట్ స్టిల్ నో యాక్షన్ అన్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కదా. ఇప్పుడు ఈ కేసులో అయినా ఆమెను అరెస్ట్ చేస్తారా లేదా? అదే కదా ఇప్పుడు దాకా. అంటే రౌడీజం నేను చేసుకుంటూ మీడియా ఆఫీస్కి వచ్చి నన్ను కొట్టిపోయి, అంటే కేవలం ఒక మహిళల ఉద్దేశంతోనే ఆగుతున్నారంటారా? ఇంత రచ్చ చేస్తే మగాళ్ళని అయితే అరెస్ట్ చేసేస్తారు. మహిళ అయితే ఏంటి, మగాడైతే ఏంటి? యాక్చువల్గా మీ పోరాటం అదే కదా. అదే అంటున్నా, మగాళ్ళని ఊరికే అరెస్ట్ చేసేస్తారు, లేడీస్ని మాత్రం. మహిళ అయినా కూడా ఇంత రక్కస్ చేస్తుంటే, ఇన్ని కేసులు ఆవిడ మీద ఉన్నా కూడా అసలు ఏ రకమైన చలనం లేదంటే, కనీసం కేసు నమోదు చేశారయ్యా, మంచి పని చేశారు. అట్లీస్ట్ లాస్ట్లో కేసు నమోదైంది, నమోదయ్యి 10 రోజులు అవుతుంది. జూలై 1వ తేదీ, ఇవాళ 9వ తేదీ. 9 అని రాజధాని మీద పెట్టిన కేసు సంవత్సరం అయింది, ఇప్పటిదాకా దాని మీద ఛార్జ్ షీట్ లేదు. సరే, ఇప్పుడు ఒకటి ఆ కేసుకి ఛార్జ్ షీట్ వేసే అర్హత కూడా లేదు నిజంగా నేను చెప్పుకుంటే. ఎందుకంటే ఇదే అమ్మాయి జడ్జి ముందుకెళ్ళి ప్రమాణం చేసి నాకు పెళ్లి కాలేదని చెప్పింది కొన్నాళ్ళ క్రితం. ఇక్కడేమో పోలీస్ స్టేషన్లోకి వచ్చి నాకు పెళ్ళింది అంటుంది, అక్కడేమో మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఉంటుంది. మరి ఇక్కడేమో నేను రాస్తాను 12 ఏళ్ళ నుంచి లవ్లో ఉన్నా ఉంటుంది. ఇంత డైలమాలో ఉన్నప్పుడు అసలు ఆ కేసు ఆ ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉండదు. ఛార్జ్ షీట్ వేయకపోతే వేయకపోయావు, కనీసం క్లోజ్ అయినా చేయాలి కదా. అది B95 ఏదో అంటారు, దాన్ని క్లోజ్ అయినా చేయాలి, ఛార్జ్ షీట్ అయినా. అది ఏమి చేయకుండా అలా పెట్టుకొని కూర్చుంటే ఎప్పటికీ తెమిలేదు. ఎప్పటికైనా ఇది హెడేకే కదండి, ఫాస్ట్గా అయిపోతే బెటర్ కదా. అదే కదా, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి పోలీసులు. ఇదర్ ఇది కోర్టుకైనా వేయాలి, లేకపోతే క్లియర్ అయినా చేయాలి. అలాగే ఈవిడ కేసులు ఇవి చూడండి. ఫస్ట్ ఇక్కడి నుంచి మనం వద్దాం. ఇది 2023 ఏప్రిల్లో ఈవిడ మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు. ఓకే ఏది మస్తాన్ సాయి నన్ను మానవంగం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి ఆయన మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, ఈ కేసు గురించి ఇది తప్పుడు కేసు. ఎందుకు అంటే ఇదే ఈవిడ టీవీ ఛానల్లో కూర్చొని, దిలీప్ శంకర్ ఈవిడ కూర్చొని, అసలు మాకు మస్తాన్ సాయికి ఏ రకమైన ఇది లేదు, మేమందరం దోస్తులం, అదేదో కావాలని పెట్టించిన కేసు, అది తప్పుడు కేసు అని చెప్పి వీళ్ళే ఒప్పుకున్నారు. ఎందుకు, మనం ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి చూపించాం కదా, అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ వల్ల ఈ కేసు వీగిపోతుందని చెప్పి అలా చెప్పుకొని, సో ఇది తప్పుడు కేసు అనేది అర్థమైంది. నెక్స్ట్ ఈ స్వాతి అనే అమ్మాయిని ఈవిడ బ్లాక్మెయిల్ చేసి నానా రకాల టార్చర్ చేసిన కేసు ఆవిడ మీద నమోదైంది జూన్ 2023లో. ఓకే తర్వాత ఈ కేసుకి సంబంధించి ఏది ఫస్ట్ మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు సంబంధించి పట్టాభిపురంలో ఆవిడ జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం ఇది. ఓపెన్ చేద్దాం. దీంట్లో చాలా క్లియర్ కట్గా ఇది ప్రతి చోట, ఇప్పుడు రాజధాని మీద పెట్టిన 493కి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా చల్లదు అనుకుందాం, పోనీ ఏదో పొరపాటును పెట్టామని చెప్పి అనొచ్చు, కానీ ఇది కాదనలేని సాక్ష్యం. ఏంటంటే జడ్జి గారి ముందు 7వ తేదీ జూలై, మళ్ళీ ఇదే నిన్నగాక మొన్న అనమాట, అంతా జూలైలోనే జరుగుతుంది. సో జూలై 7వ తేదీ 2023న ఈవిడ వెళ్ళి గుంటూరు అడిషనల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే, ఇగో నీ పేరేంటమ్మా, అప్పటికి 32, ఇప్పటికీ 32 ఆవిడకి తెలుసా నీకు, మొన్న రిట్ వేసింది కదా, ఆ రిట్లో ఇప్పటికీ ఆవిడ 32 ఏళ్ళు పాపం, అప్పటి నుంచి ఆగిపోయినట్టుంది ఆవిడ వయసు. రాజధాని మాత్రం 34 ఏళ్ళు వచ్చేసినాయి. సరే, ఇక ఏం చేస్తుంటావు, మ్యూజిక్ టీచరు, మీకు పెళ్ళయిందా, లేదు. ఓకే, మా లావణ్య గారు మ్యూజిక్ టీచర్ అండి అంటే మరి అట మనకి తెలీదు. ఇలా మొత్తం అన్ని క్వశ్చన్లు అడిగారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, బిజినెస్, అమ్మ హౌస్ వైఫ్, ఎంతమంది పిల్లలు, నేను తమ్ముడు, ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు, గుంటూరు కోర్టుకి, నేను ఎవరో తెలుసా, జడ్జి. ఓకే ఎందుకు వచ్చారు, కేసు ఎవిడెన్స్ కోసం, ఇలా చెప్పమని ఎవరైనా చెప్పారా, లేదు, సంతకం. ఓకే ఇది మొత్తం చాలా క్లియర్ కట్గా అందులో. ఇక్కడ ఆ అబ్బాయి మస్తాన్ సాయి నాకు తన వైఫ్ సపరేట్ అయిపోయాను,
కొడుకుని పేరెంట్స్ చూసుకుంటారు అని చెప్పాడు కాబట్టి ఇబ్బంది రాదు అని అంటే మనస్ఫూర్తిగానే అంగీకరించాను మస్తాన్ సాయిని. ఎప్పుడు 2022లో. ఓకే. మరి రాస్తాను పెళ్ళి 12 ఏళ్ళ రిలేషన్ ఇవన్నీ కూడా ఎక్కడ పోతాయి ఇవన్నీ? ఇది జడ్జి గారి ముందు ఇచ్చిన ప్రమాణం చేసిన ఇది కదా. అవును. సో ఇది చాలా కీలకమైన ఎవిడెన్స్ అవుతుంది ప్రతి దాంట్లో. ఇప్పుడు రాస్తారు ఇల్లు నాది, ఇలాంటి ఎవిడెన్స్ అన్ని కూడా రాస్తారని పెట్టుంటాడు కదా కోర్టులో. రాస్తారునికి అంత ఎక్కడ ఉంది? మనం తీసుకొచ్చినవి ఇవన్నీ. అదేలేండి. మీరు సంపాదించిన తర్వాత ఆయనకి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇది ఏమవుతుందంటే ఇల్లు నాది అంటే ఎందుకు రాస్తారని పెళ్ళాం, నువ్వు రాస్తారని పెళ్ళాం కాదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నువ్వు జడ్జి ముందే ఒప్పుకున్నావు. ఎఫ్ఐఆర్ పక్కన ఇది కాదనలేని సాక్ష్యం. ఓకే. ఎక్కడి పోయినా ఇది వెంటాడుతుంది. ఈ సాక్ష్యం వల్ల అన్ని ఆవిడ పెట్టిన మస్తాన్ సాయి మీదకి పెట్టిన కేసు తప్పుడు అవుతుంది, ఆవిడే ఒప్పుకుంది. అలాగే రాస్తాడు మీద పెట్టిన కేసు వెనక్కి వెళ్ళి ఒకసారి. ఓకే. ఇది తర్వాత ఇది ఎప్పుడు? ఇది సెప్టెంబర్ 23, 2023. ఇది అంటే ఇది ఎక్కడ ఈ కేసు ఇది కూడా ఈవిడే పెట్టింది. ఓకే. అదే మస్తాన్ సాయి మీద అక్కడ గుంటూరులో పెట్టిన కేసు కాకుండా మళ్ళీ హైదరాబాద్లో పెట్టింది వచ్చి. ఓకే. అది కూడా మన నార్సింగ్ పిఎస్లోనే పెట్టింది. ఏమని పెట్టింది? పరిచయం అయ్యాడు మస్తాన్ సాయి అనే వ్యక్తి, పరిచయం అయ్యాడు, మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఎట్లా అనుకుంటుంది? రాస్తారంతో పెళ్ళామని అంటే 12 ఏళ్ళ రిలేషన్ కదా. ఇది ఎక్కడ కంప్లైంట్ ఇచ్చింది? నార్సింగ్ పిఎస్లో. అదే నార్సింగ్ పిఎస్లో మళ్ళీ రాస్తారును నేను 12 ఏళ్ళు ప్రేమించుకున్నాను ఈవిడే మళ్ళీ కంప్లైంట్ ఇస్తుంది. అంటే ఆ పిఎస్లో రాస్తారుని మీద ఇవ్వడానికన్నా ముందు ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఓకే. ఓకే. ఎంత క్లియర్ కట్గా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ప్రేమించామని చెప్పి చెప్తుంది కదా. ఇది ఎప్పుడు? 2023 సెప్టెంబర్లో 2023లో నార్సింగ్ పిఎస్లో నేను మస్తాన్ సాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నామని ఇచ్చిన కంప్లైంట్ ఉండగా రాస్తారు నేను 12 ఏళ్ళ కోసం ప్రేమించుకున్నాను అని చెప్పి అదే నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా చేశారు మన పోలీసులు. ఎన్ని తప్పుడు కంప్లైంట్లు గమనించండి ఇక్కడ. ఇది అయిపోయింది. ఓకే. ఇక ఇలా ఇది ఎలా జరుగుతుండగా మోకిలా పిఎస్లో ఈవిడ మీద డ్రగ్స్ కేసు నమోదైంది ఫస్ట్. మోకిలా పిఎస్లో అంటే ఏంటి? వరలక్ష్మి టిఫెన్స్లో డ్రగ్స్ కేసు. ఈ వరలక్ష్మి టిఫెన్స్ కేసు సంబంధించి అంటే ఇప్పటిదాకా కీలకమైన సాక్ష్యాలు దొరికాయా లేదా పోలీసులకు మనకు తెలియదు. 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది అదే కేసు? కాదు. ఇది ఫస్ట్ కేసు. ఇది కన్జ్యూమర్ కేసు కాబట్టి ఏది సూట్ కేసు దొరికింది కదా, అది సెకండ్ కేసు. ఓకే. అది రెండోది. ఓకే. అది చెప్తా. ఇదేంటంటే మోకిలా పిఎస్లో పెట్టిన కేసు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించి 12 మంది పెట్టారు. ఏవన్ ప్రభాకర్ రెడ్డి, తర్వాత అనురాధ, దాంట్లో మస్తాన్ సాయి, చింటూ, లావణ్య, ఇలా చాలామంది ఉన్నారు. ఇందులో దీనికి సంబంధించి మాత్రం ఛార్జ్షీట్ అయింది. ఇది కూడా నార్సింగ్ పిఎస్ కాదు, మోకిలా పిఎస్. ఇది వాళ్ళు ఛార్జ్షీట్ చేయగలిగారు. నార్సింగ్ పిఎస్లో ఇప్పటికీ ఈవిడ మీద పెట్టిన కేసు అలాగే ఛార్జ్షీట్ కాకుండానే ఉంది. సరే, దీనికి సంబంధించిన ఒక కీలకమైన ఎవిడెన్స్ నేను మీకు ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నాను. ఈ మోకిలా పిఎస్లో అంటే వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ నుంచి ఓకే ఏంటంటే అక్కడి నుంచి డ్రగ్స్ ఎలా తెప్పించుకునేవాళ్ళు, ఆ డ్రగ్స్ కొన్నిసార్లు ఇడ్లీ ప్యాకెట్లో పెట్టి పంపించేవాళ్ళట. ఆ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ కడతారు కదా, ఇడ్లీ కట్టినప్పుడు దాని పక్కన అట్లా పెట్టేసి అవి మళ్ళీ వేడి కూడా తగలకుండా దానికి సపరేట్ ప్యాకింగ్ చేసి ఏదో చేసి మొత్తానికి పంపించేవాళ్ళట, ఎవరిని పట్టుకున్నా కూడా దొరకకుండా. ఇది దీనికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ మనకి ఆడియో కాల్ మనకి అందింది, మీకు వినిపిస్తా. కార్తీక్ నంబర్ అది ఇన్ఫర్మేషన్ 907 వచ్చింది. కార్తీక్ అంటే వీడి తమ్ముడు. ఫస్ట్ గేట్ వచ్చాడు. 907 కాదు, వాడిది కాదు. ఒక నిమిషం ముందు దాన్ని లైన్ లో ఉండి చెప్తాను, మాట్లాడలేదు సబ్జెక్ట్ అంతా. కార్తీక్ ముందు ఇంటికి వచ్చేసరికి నన్ను మాత్రం ఏమన్నా అరే ప్లీజ్ రా, దండం పెడతాను రా. సైడ్ పెట్టేసి ఏం కాదు. ఇడ్లీ కింద ఇడ్లీ కింద పెట్టకలేదు, సైడ్ కి పెట్టేసి. ఇడ్లీ కింద పెట్టకలేదు, కలద్దాల బాక్స్ లో ఉంటే పెట్టరా. పెడితే తీసి మరీ చూస్తాడు. ఏం చూడు, తీడు ఇచ్చే ఏం కాదు. ఏమన్నా అడగాలి. నాకు తీసుకుంటే ఇప్పుడు ఈసారి ఒకటి ఎక్స్ట్రా నాకు కూడా తీసుకురా. నా అమ్మాయి నేనేం వెళ్ళను. అదే ఒక 2, 3, 4 అంటే ఇడ్లీ తీసుకోవడానికి అమ్మాయిలు వెళ్ళకూడదు.
మందు సిగరెట్లు తీసుకెళ్ళడానికంటే దూరం నుంచి ఎవరితో తెచ్చుకుంటాం. గోవా వెళ్దా అంటే నన్ను ఆపి కూర్చోబెట్టారు. ఎప్పుడో రేపు ఎల్లుండో పోతా గోవాకి పోతారు. సైలెంట్కి వెళ్ళి సైలెంట్గా వచ్చేస్తా. అరే గోవా నైట్ వెళ్ళడం అయితే తప్పేం ఎనఫ్ కాదు, రా నీకు. గోవా నైట్ వెళ్తే ఇంకా ఏంది, వచ్చింది వస్తాయి ఎక్కువ ఉంది ఇది. ఏమైనా పట్టుకొస్తే ఇబ్బంది. ఏమో నాకు తెలియదు మరి దీని పైప్ కా నీకు పైప్ కా నీకు పైప్ అయితే ఏడొస్తాయిరా బాబు, లైన్ అయితే వస్తాయి. పైప్ అయితే ఇది సరిపోదు అన్నట్టు చెప్పు. అంటే ఏంటి పైప్ అంటే ఏంటి? అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించండి మళ్ళీ రేపు ప్రకాష్ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను? ప్రకాష్ ఎవరిని పంపిస్తే పెద్దు గాని చెప్పాను. ఈ నైట్ కంటే అర్థం ఏంటో సార్, రేపు పొద్దున్న దాకా కూల్ చేసింది నిన్న అని అర్థం. రేపు నువ్వు నిద్ర లేచింది నాకు పడుకుంటే అంత ఉంది. పడుకుంటారులే. ఇడ్లీ తింటే పక్క పక్కన పడుకుంటే హ్యాపీగా పడుకుంటారు దాని ఉద్దేశం. మీరు వేరే ఏదైనా అనుకుంటారేమో. వచ్చేయండి రా, మా ఎదురుగా ఇల్లు ఖాళీ ఉంది. బెంగళూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు? ఉన్నారు. షూరా? నేను చెప్పిన ప్లేస్కి వెళ్తారా? ఏ సిటీ? డీజేస్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు. కాదు స్కోర్ అదేరా డీజేస్ ఉన్నారు అంటున్నా. వస్తారా స్కోరింగ్? చేసేటోళ్ళే అందరు గట్టిగా వేస్తారు. అదే మనం చెప్పిన ప్లేస్కి వెళ్తే ప్యాక్ ఇస్తారు, తీసుకొని చేయొచ్చు. తీసుకొని బస్కి వెళ్ళాలా? ఒకసారి ఏ సిటీ నువ్వు చెప్తే. కేఆర్పురం. కేఆర్పురమా? కేఆర్పురం ఎక్కడండి? బెంగళూరు. బెంగళూరులో వస్తాయి. బెంగళూరులో పూరీలు, వరలక్ష్మి టిఫిన్స్ లో ఇడ్లీలు, చపాతీలు కూడా ఉన్నాయి. వైజాగ్ లో చపాతీలు కేఆర్పురం దగ్గరలో ఉండాలి, ఈజీ ఉండాలి. అక్కడ నుంచి మనం ఇటు తెచ్చుకోవడం అనేది ఉండాలి. ఓకే, బస్కేనే వేసేస్తాడేమో. ఫస్ట్ అటుకే తెచ్చుకోవాలి మనం. ప్రభాకర్ అన్న కూడా ఎక్కువ వాడు ఈ ప్యాకెట్ నెల. ప్రభాకర్ అన్న కూడా ఎప్పుడు ఈ ప్యాకెట్ ఇలా వాడుండాడు. ఎవరు? వరలక్ష్మి ప్యాకెట్ ని ప్రభాకర్ అన్న కూడా ఇలా వాడు. ఓకే, ఆ కేసులో ఉన్నాడు కదా ప్రభాకర్. ఏమన్నా ఈ ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది. అందుకే ఒరే కళ్ళద్దాల్లో వేసి సైడ్కి వేసారా చూడు. పెట్టా ఏసీ ముందు పెట్టా నీకు. అరే అరే వద్దురా ప్లీజ్ రా. చేస్తున్నా ఇడ్లీ ఓవెన్ లో పెట్టుకుంది ఒక ప్యాకెట్. లేదు కరగదు. పేపర్లు ఎన్ని చుట్టాను అనుకున్నావు దానికి? అసలు డౌటే లేదు. ఓకే, కార్తీక్ దారుల మధ్యలో ఈ ప్యాకెట్లు అడిగి తీసి తేకుండా వస్తే చాలు. అదిలిచ్చి వాడు ఎందుకు తెలిసారు ఇడ్లీలా వేస్తారు. కాసేపు చెప్తా చూడు, సేఫ్టీగా వచ్చింది ఇంట్లో కానీ. అంతకన్నా పెద్ద ప్యాకింగ్ ప్రపంచంలో ఎవరు చేయలేదు. వాడు కూడా ఇంత మంచి ప్యాకింగ్ చేసినాడు. అరే మొన్న ప్యాకెట్ బాగుంటుంది తెలుసా ఒకటి. అయ్యో అది కూడా మళ్ళీ చిన్నది కాదు, పెద్దది. జేబులో పెట్టుకుంటే డీలర్ దగ్గరే పోయింది. పాకెట్ లో పెట్టుకుని ఫోన్ లో అయ్యి పెట్టి తీస్తున్నా, పోయింది. 2 ఉంటాయి అందులో కనీసం. కార్తీక్ అనుకోండి లైన్ లో ఉండి అనుకుంటున్నాను. హలో కార్తీక్, 1 minute లో ఉంటా. కార్తీక్ అనుకుంటాడు ఇదేంటిది ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చింది కదా వరలక్ష్మి ఇంటికి. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే వస్తుంది కదా, వరలక్ష్మి దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు? హలో ఓకే, నా చేత్తో తినాలని ఉందంట అని చెప్పు. అది అబ్బా అలా చాలు లేదు కదా, పద అంటే అమ్మ రింగ్ అవుతుంది బాబాయ్. మిస్టర్ కాలేజెస్ కాల్ బ్యాక్ చేసే అంత ఇది కూడా లేదు మంచి. సో బేసికల్లీ అది ఇడ్లీలు తినాలంటే మీరు ఇలా తీసుకోవాలి. కానీ బేసికల్లీ మీరు మామూలుగా ఇప్పుడు హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఇడ్లీలో పెట్టేస్తారు అంతే కదండి. బెంగళూరులో మీరు ఏదో అనుకుంటున్నారు, అది చట్నీ అయి ఉండొచ్చు. ఇడ్లీ పక్కన ఏం పెడతారు? చట్నీ. అది మీరు అపార్థాలు చేసుకోకూడదు. మరి వేడిగా ఉంటే మెల్ట్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారుగా ఆడియో కాల్లో. అది మీరు అది చట్నీ చల్లగా ఉంటేనే బాగుంటుందని ఆవిడ అభిప్రాయం అనుకుంటున్నాను. కళ్ళద్దాల్లో పెట్టమందండి మీరు, అది మర్చిపోయారు. కళ్ళద్దాలు బాక్స్ లో ఏం పెడతారు? అది
ఏమో ఇడ్లీలు చట్నీలు కళ్ళద్దల బాక్సులో మనం ఎప్పుడు తినలేదు. ట్రై చేయాలి కొత్తగా. లిప్స్టిక్ పెదాలకి ఎందుకు వేసుకోవాలి, కళ్ళకి వేసుకుంటే ఎందుకు బాగుందని ఒక ఆయన ట్రై చేసినట్టుగా. ఓకే. సో బేసికల్లీ ఇక్కడ దీంట్లో కేఆర్పురం బెంగళూరు రెఫరెన్స్ అంటే నీకు బెంగళూరులో ఎవరన్నా తెలుసా, నాకు కావాలంటే నీకు బెంగళూరులో నాకు పలానా వాళ్ళు తెలుసు ఇప్పించేస్తాం. ఓకే, అలా. సో ఈ కేసుకి సంబంధించి అంటే వరలక్ష్మి టిఫిన్స్కి సంబంధించిన కేసులో నమోదైన 12 మంది 11 మంది ముద్దాయిలకి సంబంధించిన కీలకమైన ఎవిడెన్స్ ఇది. ఓకే. దీంట్లో చాలా క్లియర్ కట్గా ఆ టిఫిన్స్ ఓనర్ పేరు ఉంది, ఆ వరలక్ష్మి టిఫిన్స్ అని చెప్తున్నారు, అక్కడ ఇడ్లీ ప్యాకెట్ అంటున్నారు, ఇడ్లీ ప్యాకెట్ పక్కన ఏదో పెట్టామంటున్నారు. మరి ఇది ఏంటి అనేది పోలీసులు తేల్చాలి. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది వాళ్ళ దగ్గర రాదా, ఎవరైతే నాకు పంపించాలనుకుంటున్నారో ఇటువంటివన్నీ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏమై ఉంటుంది, ఖచ్చితంగా ఇటువంటి నేరస్తులకు శిక్ష పడాలని అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోలీసులు కూడా పంపించుంటారు కదా. అవును. మరి వాళ్ళ దగ్గర లేదని అనుకోవాలా మనం, సరే మనం మన ప్రయత్నంగా మానవ ప్రయత్నంగా మనం కూడా వాళ్ళకి పంపిద్దాం. ఓకే. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా చూద్దాం. ఇది వరలక్ష్మి కేసుకి సంబంధించిన ఇది. దీంట్లో ఏంటి, మీరు తెప్పించుకున్నారు, ఒకవేళ నిజంగానే ఆ ఇడ్లీలో మరి ఏదైనా మీరు తెప్పించుకొని ఉంటే అది మీరు కన్జ్యూమర్గా చేసుకున్నట్టు ప్రకారం ఆ కన్జ్యూమర్కి తక్కువ శిక్ష ఉంటుంది. అంటే బాధితులుగా చూడాల్సిన అవసరం ఉందండి. ఈ మేబీ అప్పటికైనా నేను తీసుకెళ్ళి రీహాబిలిటేషన్లో పెట్టాలి. కానీ ప్రీతి ఒకసారి వెళ్ళొచ్చిందిగా రీహాబిలిటేషన్ అట్లా, ఈవిడ ఎప్పుడు వెళ్ళిన దాఖలాలు లేవు. అది దీనికి సంబంధించిన కేసు. ఇకపోతే నెక్స్ట్ ఇంకో కేసు ఇట్లాగే ఇంకొక అమ్మాయిని బ్లాక్ సైబర్ క్రైమ్ బై దుగ్గిరాల. ఆవిడ ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీన పెట్టిన కేసు ఇది అంటున్నారా, అక్టోబర్ 1. ఓకే. ఇట్లాగే ఈవిడ ప్రైవేట్ ఫోటోలు ఏవో పెట్టుకొని ఆవిడని బలవంతం బ్లాక్మెయిల్ చేస్తూ ఇది ఇలా చేయడం. ఓకే, నెక్స్ట్ జూలై 8 అంటే నిన్నగాక మొన్న అనమాట, సంవత్సరం అవుతుంది ఈ కేసుకి కూడా. ఓకే. సో మాల్వి మల్హోత్రా అండ్ వాళ్ళ ఫ్యామిలీని ఏదో థ్రెటన్ చేసి లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన కేసు ఇది ఇక్కడ నమోదైంది. తర్వాత ఇది లావణ్య రాజ్ తరుణ్ పైన పెట్టిన కేసు జూలై 9 ఇవాళ కరెక్ట్గా ఇదే రోజు సంవత్సరం క్రితం. సో ఏంటి రాస్తారు, నేను పెళ్లి చేసుకున్నాం, 12 ఏళ్ల రిలేషన్, అన్యాయం జరిగిపోయింది అది ఇది అని చెప్పి పెట్టిన. అండ్ ఇది దీంట్లో కూడా చాలా క్లియర్ కట్ ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఇదే రోజు. ఇక్కడ నుంచి మనకి మొదలుగా ఇదంతా దీనికి బ్యాక్ కదనమాట. ఓకే. సో దీంట్లో చాలా క్లియర్ కట్గా ఆవిడ రాజ్ తరుణే పోలీసులతో ఇదేసేసి ఈవిడ్ని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు అని చెప్పి కూడా చెప్తే అది కూడా పోలీసులు నమోదు చేసుకొని కేసు పెట్టారు. సో ఇది తప్పుడు కేసు అనే విషయం ఇవాళ మనందరికీ తెలిసింది. దాని గురించే కదా ఈ సంవత్సరం అంతా జరిగిన కూడా. ఒకవేళ అదే నిజమై ఉంటే ఇవాళ జడ్జి అలా తీర్పిచ్చేవాళ్ళు కూడా కదా, రాజధాని పెళ్ళాం లేకపోతే ఇంకోటో అని చెప్పి పెట్టుకుంటుంటే. సో చాలా క్లియర్ కట్గా తప్పుడు కేసు అని తెలిసిపోయింది. ఇన్ని తప్పుడు కేసులు ఆవిడ పెట్టింది తప్పుడు కేసులు కాకుండా ఆవిడ మీద పెట్టబడిన కేసులు. ఇది రాజధాని వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్న ఇంటికి వెళ్ళి తమ తలుపులు బాది వాళ్ళ మీద దాడి చేసిన కేసు. ఇది 2024 ఇదంటారా, జనవరి కదా సార్, ఆగస్ట్ ఇది జరిగిన నెలకి ఇది జరిగింది. అవును. తర్వాత సెప్టెంబర్ 9, 2024 ఇది ప్రీతి అనే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఇది మహిళా కమిషన్ లో బలవంతంగా. ఎందుకంటే ఈ అమ్మాయి నార్సింగ్ పిఎస్ లోనే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తెలియదు కదా, అక్కడ నార్సింగ్ పిఎస్ లో వీడి మీద కంప్లైంట్లు తీసుకోవడం అనే టైప్ లో ఉండింది అప్పట్లో. నీ దగ్గర సాక్ష్యం ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పి ఆ అమ్మాయిని అదొకటి పంపించేశారు అక్కడి నుంచి. తర్వాత ఆ అమ్మాయి సైడ్ నుంచి ఇంకేం లేక మహిళా కమిషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఇది శేఖర్ భాష, ఇది నన్ను కొట్టించిన కేసు. ఓకే. మీరు డిబేట్ లో ఉండి బయటకు వచ్చినప్పుడు నా మీద మనుషులతో దాడి చేయించింది, నేను హాస్పిటలైజ్ అయ్యాను, అది ఈ కేసు. తర్వాత ఎన్డీపీఎస్ నార్సింగి డ్రగ్ పెడులర్ FIR 2024. ఇది ఇప్పుడు 28వ తారీఖు జనవరి 28, 2024. ఇది యాక్చువల్లీ కొంచెం ముందు ఉండాల్సింది, వెనక్కి వచ్చింది. ఇది జనవరిలో, ఇవన్నీ జూలైలో. ఇది జనవరిలో ఈవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 5 గ్రాముల మెత్ తోటి దొరికిపోయిన కేసు. దీనికి సంబంధించి పెడ్లర్ కేసు. సో ఈ డ్రగ్ పెడలింగ్ అనేది ఎలా చేస్తారు జనరల్ గా అనే దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ కాల్, అది మీరు వినొచ్చు. మనంలో కూడా ఉంది ప్రత్యేకమైన కాల్. అది ఏంటంటే ఎవడో వైజాగ్లో నాకు చపాతీ కావాలి, ఇక్కడ ఇడ్లీ అయింది కదా వరలక్ష్మిలో, అలాగే బెంగళూరులో పూరి కదా, వైజాగ్లో చపాతీ అనమాట. చపాతీ కావాలంటే ఇవి చెప్తుంది అనమాట, ఎవడో నల్లోడు ఉన్నాడు, నల్లోడు వస్తాడు, వాడికి నేను మాట్లాడాను అనగానే వీళ్ళందరూ కారు పెట్టుకొని ఒక ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటారు. వాడు వస్తాడు, వాడు వచ్చి ఏదో సందులోకి వెళ్తాడు, ఇట్లా ప్యాకెట్ పడేస్తాడు, వీళ్ళు క్యాష్ రెడీగా పెట్టుకుంటారు, ఇచ్చేస్తారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు ఆ కాల్లో. ఆవిడ పక్క లైన్లో ఉంటుంది, వాడు వచ్చాడా, అది వాడికి క్యాష్ ఇవ్వాలి నువ్వు
అంటే లిటరల్లీ ఒక అక్కడ హైదరాబాద్లో ఉండి బెంగళూరులో కావాలన్నా, వైజాగ్లో కావాలన్నా, హైదరాబాద్లో కావాలన్నా, ఎవరికి ఏం కావాలన్నా కూడా ఈవిడ మేనేజ్ చేయగలుగుతుంది. ఇడ్లీలైనా, చపాతీలైనా, పూరీలైనా. సో దానికి సంబంధించిన ఆ కీలకమైన సాక్ష్యం ఉండగా ఇంకా పోలీసులు ఎందుకు ఛార్జ్ షీట్ కూడా చేయకుండా ఓకే అలా పెండింగ్ పెట్టడం అనేది ఏ రకంగా కరెక్ట్? తర్వాత వరుసగా అన్ని ఇప్పుడు మీరు చెప్తున్నవి ఇన్ని కేసులు ఉన్నాయి కదా సార్ ఇక్కడ మస్తాన్ నార్సింగి తర్వాత ఇంకొక అమ్మాయి, ఇది గుంటూరులో ఆ అమ్మాయిని ఇలాగే సునైనా ఈ అమ్మాయి కూడా ఇలాగే బ్లాక్మెయిల్ చేసిన కేసు అనమాట. ఓకే, ఆ టైంలో మస్తాన్ సాయి ఇంతమంది అమ్మాయిలతో అని చెప్పి పెట్టిన ఓకే ఇవన్నీ. ఓకే సో ఎవరెవరో వీడియోలన్నీ పట్టుకొచ్చి అవన్నీ కూడా పెడితే వాళ్ళ ప్రైవసీకి భంగం కదా, వాళ్ళు కూడా కేసు పెట్టారు. సార్ ఇప్పుడు భాష గారు ఒక విషయం చెప్పండి, ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఇంకా లావణ్య మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పోలీసులు? ఇదే కదా ఇప్పుడు ఎందుకు ఎందుకు అయినా చాలా డౌట్ ఉంటుంది చాలా మందిలో కూడా. అంటే శిశుపాలుడి తప్పులు 100 అయితే గానీ మన కృష్ణుడు చక్రం వేయడం అన్నట్టుగా అలా లెక్క పెడుతూ ఉంటారా? నాకు అర్థం కాదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే రాస్తరును మీరు ఈ మధ్యకాలంలో ఏమన్నా మాట్లాడుకున్న పరిస్థితి ఉందా? ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఎందుకు ఇంత లేట్ అవుతుంది? రాస్తారు నేను మాట్లాడుకున్నా కూడా జనరల్లీ ఎక్కువ సినిమాల గురించి మాట్లాడతారు. రాస్తారు ఎప్పుడు ఈ డిస్కషన్ వచ్చినా కూడా అవాయిడ్ చేసేస్తారు. ఆయనకి అదొక హింస. బేసికలీ ఇంత టార్చర్ భరించే మనం విన్నాం, ఇన్ని బూతులు తిట్టింది తనని. నాకు అది మళ్ళీ ఇప్పుడు గుర్తు చేయకండి. ఇంట్లో కూడా చాలా దారుణంగా తిట్టింది. ఇంత చేస్తే ఇంకా నాకు తన దగ్గర అది ఇప్పుడు మాట్లాడదు అంటాడు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ రిమెంబర్ ఎనీథింగ్ అబౌట్ దిస్ అని చెప్పి. సో ఒకటి ఈ కేసు గురించి అయితే చెప్పాను, నేను కొత్తగా నమోదైన కేసు గురించి చెప్పాను. అండ్ అలాగే ఆ తీర్పు లేటెస్ట్గా ఇంటికి సంబంధించి వచ్చిన విల్లాని సుశీల్ అగస్టికి అమ్మేటతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు, మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నాడు అలా. సో పాయింట్ ఏంటంటే నార్సింగి పోలీస్ నౌ ఆర్ యాక్టింగ్ రైట్. వాళ్ళు కేసు నమోదు చేశారు, సుశీల్ అగస్టిన్ అనే గారి ఆయన ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నారు, అంతా అయింది. బట్ యాక్షన్ జనరల్గా మనం మోకిలా పిఎస్లో మామూలు కన్జ్యూమర్ కేసే ఛార్జ్ షీట్ అయింది. నువ్వు పెడ్లింగ్ కేసు నార్సింగ్లో పెట్టుకుని ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ ఎందుకు కాలేదు? రాజ్ సరన్ కేసు ఎందుకు ఛార్జ్ షీట్ కాలేదు? లేకపోతే ఇంకా ఇన్ని కేసులు ఛార్జ్ షీట్ ఎందుకు కావట్లేదు ఆ స్టేషన్లో? అండ్ అలాగే ఓన్లీ కేసులు మాత్రం ఎఫ్ఐఆర్లు పెట్టేసి కామ్గా ఉంటారా? యాక్షన్ తీసుకు ఇప్పుడు ఎక్కువగా ఇవన్నీ కూడా నార్సింగ్ పిఎస్ల పరిధిలోనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఆ పిఎస్ ముందు మీరు కూర్చొని ఈ కేసులు పేపర్లన్నీ కూడా చేతిలో పెట్టుకుని లావణ్యని అరెస్ట్ చేస్తారా లేదా, లావణ్య మీద చర్య తీసుకుంటారా లేదా, ఇలాంటిది ప్లాన్ ఏమైనా చేయొచ్చు కదా మీరు? అంటే నేనే చేయక్కర్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ని ఉక్కు పాదంతో తొక్కేస్తాం అని చెప్పి అవును ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. కొత్త సినిమాలు కూడా హీరోలు కూడా చేస్తున్నారు కదండి. సో అంత సీరియస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారనే ఆశిస్తున్నా. కానీ ఇట్స్ ఆల్మోస్ట్ 1 year, మోర్ దెన్ 1 year ఈ పెడ్లింగ్ కేసుకి. అంటే కళ్ళ ముందు మనకి ఇప్పుడు మీకు చూపించా కదా, ఇంతకన్నా సాక్ష్యాలు ఏమన్నా కావాలా? ఓకే, వీడియో సాక్ష్యం ఉంది, ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇంకా ఏమి చూస్తూ అలా తాత్సారం చేస్తారనేది అర్థం కాదు. సో ఐ రిక్వెస్ట్ మేబీ గవర్నమెంట్ అయినా సరే, ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే, ఈ కేసులన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యి ఇట్లా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది అని చెప్పి మనం చూపించగలిగితే ఇట్ విల్ బి ఎన్ ఎగ్జాంపుల్. అండ్ చూద్దాం అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.